ఈరోజు ఒక సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ముందున్న సమాచారం చాలా ప్రత్యేకమైనది, అలాగే మన దైనందిన జీవితానికి ఎంతో అవసరమైనది కూడా. అవును, చాలా ఆసక్తికరమైన టాపిక్ ఇది. ఖచ్చితంగా. మనం ఒక ఆధ్యాత్మిక ప్రసంగం తాలూకు మూలాలను పరిశీలించబోతున్నాం. ఫిబ్రవరి 15, 2000వ తేదీన మధుబన్ అనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో అవ్యక్త బాబ్దాదా ఇచ్చిన సందేశమిది. దాని పేరు ఆధ్యాత్మిక స్వరాజ్యాధికారం మరియు ఫరిష్తా స్పృహ. ఈ నోట్స్ మరియు ఆర్టికల్స్ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అదే కదా. ఈ లోతైన విశ్లేషణ ముఖ్య ఉద్దేశమేంటంటే, మనసుకు బుద్ధికి మధ్య ఉన్న ఆ అసలైన కనెక్షన్ ఏమిటి, జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద ఆటంకాలను కేవలం ఒక్క సెకండ్లో ఎలా అధిగమించాలి, మరియు ఒక దేవదూత లేదా డబుల్ లైట్ స్థితిని ప్రాక్టికల్గా నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలి. ఈ విషయాలను మనం ఈ సోర్స్ మెటీరియల్ నుండి ఎలా గ్రహించవచ్చో కొంచెం విడమర్చి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ మూల గ్రంథాన్ని కేవలం ఒక సాంప్రదాయ ఆధ్యాత్మిక పాఠంగా మాత్రమే చూడకూడదు. అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ అంటారా? ఎగ్జాక్ట్లీ. ప్రస్తుత సమాచారయుగంలో క్షణక్షణానికి మానసిక ఒత్తిళ్లు పెరిగిపోతున్న ఈ ఆధునిక రోజుల్లో డెసిషన్ మేకింగ్ పవర్ని, అంటే నిర్ణయ శక్తిని ఎలా వేగవంతం చేసుకోవాలో నేర్పే ఒక అద్భుతమైన ప్రాక్టికల్ సైకలాజికల్ గైడ్లా ఈ గ్రంథం కనిపిస్తుంది. నిజమే. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. ఈ విశ్లేషణలో మనం ఏ ఒక్క వర్గాన్ని, సంస్థను లేదా ఏ రాజకీయ సామాజిక సిద్ధాంతాన్ని సమర్థించడం లేదు. కేవలం ఈ మూల గ్రంథంలోని విషయాలను యథాతథంగా, నిష్పాక్షికంగా, వీలైనంత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకోవడం నిజంగా ఒక కొత్త కోణాన్నిస్తుంది. నిష్పాక్షికమైన దృక్పథంతోనే మనం ఈ మూల గ్రంథంలోకి వెళ్తే ప్రారంభంలోనే ఒక బలమైన పాయింట్ కనిపిస్తోంది. ఆత్మలందరికీ స్వరాజ్యాధికారం అంటే తమపై తమకు, తమ కర్మేంద్రియాలపై తమకు అధికారమనేది సహజంగానే ఉంటుందని చెప్పారు. అవును, పుట్టుకతోనే ఉంటుందని బాబ్దాదా వివరించారు. రైట్. మనలో ఉండే శక్తుల గురించిన జ్ఞానం అందరికీ ఉంటుందని అందులో పేర్కొన్నారు. అంటే ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, కష్ట సమయంలో సహనంగా ఎలా ఉండాలి, కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలి అనే నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. అజ్ఞానం ఉంటుంది కానీ అసలు సమస్య ఎక్కడొస్తుందంటే, ఏ సమయంలో ఏ శక్తి అవసరమో అప్పుడు దాన్ని ఉపయోగించలేకపోవడం. సమయం దాటిపోయాక, ఆ పరిస్థితి చెయ్యి జారిపోయాక, అరే నేను అక్కడ అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని బాధపడ్డం జరుగుతుంది. ఇది చాలా కామన్ కదా. మరి ఈ గ్రంథం దీనికి పరిష్కారంగా ఏం చెప్తోంది? ఈ సమస్యకు గల మూల కారణాన్ని గ్రంథం చాలా స్పష్టంగా ఒక టెక్నికల్ పదజాలంతో వివరించింది. ఒక శక్తిని సరైన సమయానికి ఉపయోగించాలంటే బుద్ధి యొక్క లైన్ క్లియర్గా మరియు క్లీన్గా ఉండాలి అని చెప్తోంది. బుద్ధి లైన్ క్లియర్గా ఉండడం అంటే మనసు స్పష్టంగా మరియు ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన అంతర్గత స్వరాజ్యంలో, అంటే తన మనసుపై తాను పూర్తి నియంత్రణతో స్థిరంగా ఉంటాడో, అప్పుడు మాత్రమే లైట్ అంటే ప్రకాశం మరియు మైట్ అంటే శక్తి రెండూ ఆటోమేటిక్గా వస్తాయి. లైట్ అండ్ మైట్. అవును, బుద్ధి క్లియర్గా ఉన్నప్పుడే నిర్ణయశక్తి తీవ్రంగా పనిచేస్తోంది. అప్పుడే ఏ సమయంలో ఏ అస్త్రం వాడాలో, ఏ పరిస్థితిలో ఏ శక్తిని ప్రయోగించాలో ఖచ్చితంగా తెలుస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఆధునిక పోలికని తీసుకుందాం. మనం మన స్మార్ట్ ఫోన్లో పోలీస్, అంబులెన్స్, ఫైర్ ఇంజన్ నంబర్లు అన్నీ ఎమర్జెన్సీ స్పీడ్ డైల్లో సేవ్ చేసుకుంటాం. రైట్. ఆ నంబర్లు అందులో ఉన్నాయన్న విషయం మనకు తెలుసు, దాన్ని జ్ఞానం అనుకుందాం. కానీ నిజంగా ఒక ఆపదొచ్చినా ఖచ్చితమైన సమయానికి ఆ ఫోన్ హ్యాంగ్ అయిపోతే, స్క్రీన్ ఫ్రీజ్ అయిపోతే, ఆ నంబర్లు అందులో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఖచ్చితంగా. మన బుద్ధి స్పష్టంగా లేనప్పుడు మనలో ఎంత జ్ఞానమున్నా, ఎన్ని శక్తులున్నా అవి కూడా ఆ హ్యాంగ్ అయిన ఫోన్లాగే మొరాయిస్తాయి అని ఈ గ్రంథం చెబుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆ పోలిక సరిగ్గా సరిపోతుంది. ఫోన్కి ఎలాగైతే ప్రాసెసింగ్ పవర్ క్లియర్గా ఉండాలో, మన బుద్ధి అనే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఎప్పుడూ అప్డేటెడ్గా, ఎలాంటి నెగిటివ్ ఆలోచనలనే వైరస్ లేకుండా క్లీన్గా ఉండాలి. అవును, ఈ వైరస్ లేకపోవడమే స్వచ్ఛత. ఈ క్రమంలోనే గ్రంథం ఒక సూత్రాన్ని పరిచయం చేసింది. ఇక్కడ బ్రహ్మాబాబా అనే ఒక ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి సంబంధించిన విశేష సంస్కారాన్ని ప్రస్తావించారు. అదే తక్షణదానం మహాపుణ్యం. తక్షణదానం మహాపుణ్యం అంటే వెంటనే చేసేయడం కదా. అవును, దీనర్థం
ఏ మంచి పనైనా సరే వాయిదా వేయకుండా వెంటనే చేయడం, నిర్ణయాలు అత్యంత వేగంగా తీసుకోవడం, ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టగలగడం. ఇక్కడే ఒక ముఖ్యమైన సందేహం వస్తోంది. మనం ఎందుకు వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము అనే దానికి గ్రంథమిచ్చిన కారణం కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది. విరుద్ధంగానా? ఏంటది? ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలే మన వేగాన్ని తగ్గిస్తున్నాయని, కాబట్టి ఒక ఉన్నతమైన మార్గాన్ని ఫాలో అవుతున్నప్పుడు ఈ ప్రశ్నలు వెయ్యకూడదని అందులో చదివినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం వేసింది? ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో, ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో కానీ, సైన్స్లో కానీ ఎందుకు, ఎలా అని ప్రశ్నించకపోతే అసలు పురోగతి ఉండదు కదా. మరి ఈ గ్రంథం ఇలాంటి ప్రశ్నలను ఆపేయమని ఎందుకు చెబుతోంది? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేమిటి? ఇక్కడ మనం ఒక సూక్ష్మమైన భేదాన్ని గమనించాలి. గ్రంథం విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన లేదా వృత్తిపరమైన ప్రశ్నలను ఆపమని చెప్పడం లేదు. దీన్ని సైకలాజికల్గా విశ్లేషిస్తే ఇదొక అనాలిసిస్ పారాలిసిస్కి సంబంధించిన విషయం. ఓహో, అనాలిసిస్ పారాలిసిస్. అవును. ఒక ఆదర్శవంతమైన మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రతి చిన్న విషయానికి ఇది నాకే ఎందుకు జరుగుతోంది, అవతలివారు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, నేను దీన్ని ఎలా తట్టుకోవాలి లాంటి భావోద్వేగపూరితమైన నెగటివ్ ప్రశ్నలను గ్రంథం ప్రస్తావిస్తోంది. అంటే వ్యక్తిగతమైన గందరగోళమనమాట. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే మనం ఒక శ్రేష్టమైన మార్గాన్ని ఫాలో అవ్వాల్సిన విషయాన్ని వదిలేసి ఇలా అతిగా బుర్రబద్దలు కొట్టుకుంటామో అక్కడే వ్యర్థ సంకల్పాలు లేదా అనవసరమైన ఆలోచనలు మొదలవుతాయి. ఈ వ్యర్థ సంకల్పాలే మన ఆంతరింగ శక్తిని హరిస్తాయి. కరెక్ట్. అందుకే ఫాలో అనగానే ఈ అనవసరమైన వాదనలు సమాప్తమైపోవాలి అని గ్రంథం సూటిగా చెబుతోంది. ఆచరణాత్మకమైన ప్రశ్నలకు, భావోద్వేగపరమైన వ్యర్థ ప్రశ్నలకు మధ్య ఉన్న ఆ గీతను గుర్తించడమే ఇక్కడ ముఖ్యం. ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ మనసు స్వచ్ఛత, స్వీయ పరిశీలన గురించి మాట్లాడుతుంటే మూల గ్రంథంలోని ఒక ఆసక్తికరమైన హాస్యోక్తిని ఇక్కడ తప్పకుండా ప్రస్తావించాలి. అవును. చాలా చమత్కారంగా ఒక మాట అన్నారాయన. చాలా మందికి దూరపు చూపు చాలా బావుంటుందట, కాని దగ్గర చూపు బలహీనంగా ఉంటుందట. ఇదొక చక్కటి అనాలజీ. నిజంగా. అంటే దూరంగా ఉన్న ఇతరుల తప్పులను, వారి లోపాలను జడ్జి చేయటంలో మన కళ్ళు చాలా షార్పుగా పనిచేస్తాయి. కాని దగ్గరి చూపు అంటే తమను తాము చెక్ చేసుకోవటంలో, తమ లోపాలను తాము చూసుకోవడంలో మాత్రం ఆ కళ్ళు మసకబారిపోతాయి. అవును. ఇది వినడానికి ఒక చిన్న జోక్లాగున్నా మానవ నైజాన్ని ఎంత ఖచ్చితంగా పట్టుకుందో కదా. మనల్ని మనం చెక్ చేసుకోవాలి కాని ఇతరులను జడ్జి చెయ్యకూడదు అనేదాన్ని చాలా సున్నితంగా చెప్పారు. ఆ చమత్కారం వెనుక చాలా లోతైన సైకాలజీ దాగి ఉంది. ఇతరుల తప్పులు వెతకడం అనేది మనసు చేసే ఒక సులభమైన పని. అది మన సొంత లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది. కరెక్ట్. కాని అసలు స్వచ్ఛమైన మనసు అంటే ఏమిటి అనేదానిపై ఈ గ్రంథం చాలా ఉన్నతమైన ప్రమాణాలను నిర్దేశించింది. స్వచ్ఛమైన మనసు అంటే కేవలం మన గురించి మనం పాజిటివ్గా ఆలోచించడం మాత్రమే కాదు, అపకారుల పట్ల కూడా ఉపకార వృత్తిని కలిగి ఉండటం అని గ్రంథం చెబుతోంది. అంటే మనకు కీడు చేసిన వారి పట్ల కూడా? అవును. మనకు కీడు చేసిన వారి పట్ల కూడా మన మనసులో శుభభావన, మంచి జరగాలనే కోరిక ఉండాలి. ప్రతి ఆత్మ పట్ల మంచి ఉద్దేశ్యమే ఉండాలి. మన గురించి కాని, ఇతరుల గురించి కాని ఎలాంటి నెగటివ్ ఆలోచనలు రాకపోవడమే నిజమైన స్వచ్ఛత. ఈ పాయింట్ దగ్గర కొంచెం ఆగుదాం. ఎవరైనా మనకు తీవ్రమైన హాని చేసినప్పుడు వారి పట్ల కూడా మంచి భావన కలిగి ఉండటమనేది ఆచరణలో దాదాపు అసాధ్యమనిపిస్తుంది. ఒక సాధారణ మనిషికి ఇది ఎలా సాధ్యమవుతుంది? అసలు వాళ్ల పట్ల మంచి భావన ఎందుకు పెట్టుకోవాలి? ఇదొక సహజమైన సందేహం. కాని ఇక్కడ ఆధ్యాత్మిక తర్కం ఏమిటంటే, ఒకరు మీకు హాని చేసినప్పుడు మీరు వారి పట్ల కోపాన్ని లేదా ద్వేషాన్ని పెంచుకుంటే ఆ ద్వేషం ముందుగా మీ బుద్ధిలైన్ను పాడుచేస్తుంది. అంటే మన మనసునే ముందు దెబ్బతీస్తుంది. అవును. మీ స్వచ్ఛతను దెబ్బతీస్తుంది. ఇందాకనుకున్నట్లు మీ ఫోన్ మళ్లీ హ్యాంగ్ అయ్యేలా చేస్తుంది. ఓహో, అలాగనమాట. కాబట్టి వారి పట్ల ఉపకార వృత్తిని కలిగి ఉండటం అనేది వారికోసం చేసే సాయం కాదు. అది మన స్వంత మనసును కల్మషం కాకుండా కాపాడుకోవడానికి వేసుకునే ఒక షీల్డ్. ఇతరుల నెగిటివిటీని మనలోకి రానివ్వకుండా ఉండటమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అది చాలా ఆచరణాత్మకమైన కోణం. మన మనశ్శాంతిని మనం కాపాడుకోవటమనమాట. అయితే ఈ సాధనలో అత్యున్నత శిఖరం గురించి కూడా గ్రంథంలో చర్చించారు. అదే ఫరిష్తా లేదా దేవదూత స్థితి. అవును.
ఈ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రంథం ఒక ఆశ్చర్యకరమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతి ఒక్కరూ సహజంగా నేను ఫరిష్తాను అనే స్మృతిని కలిగి ఉండాలట. అంటే ఒక పవిత్రమైన దేవదూతలాగా ఈ శరీరంలోకి కేవలం ఒక ఉన్నతమైన పని చేయడానికి లేదా ఒక మంచి సందేశం ఇవ్వడానికి మాత్రమే వచ్చి ఆ పని పూర్తవగానే తిరిగి తన ప్రశాంత స్థితికి వెళ్ళిపోవాలి. ఇతరులను కూడా అదే ఫరిష్తా స్వరూపంలో చూడాలి. అవును, ఇక్కడ డబుల్ లైట్ స్థితి అనే పదాన్ని వాడారు. అసలు ఈ డబుల్ లైట్ అంటే ఏమిటో కొంచెం వివరిస్తారా? ఈ ఆధ్యాత్మిక కోణంలో డబుల్ లైట్ అంటే 2 రకాల ప్రకాశాలు లేదా తేలికదనం అని అర్థమొస్తుంది. మొదటిది బరువు లేకపోవడం, అంటే భౌతికమైన మానసికమైన ఎలాంటి ఒత్తిడి, గతం తాలూకు బాధలు, భవిష్యత్తు గురించిన భయాలు అనేవి మనసుపై భారంగా లేకపోవడం. అంటే వెయిట్ లేకపోవడం ఒక లైట్. సరిగ్గా చెప్పారు. రెండవది ప్రకాశం, అంటే ఒక ఆరా లేదా స్వచ్ఛమైన వెలుగులాంటి ప్రశాంతమైన స్థితి. లోపల ఎలాంటి భారమూ లేనప్పుడు బుద్ధి ప్రకాశవంతంగా మారుతుంది. ఈ 2 స్థితులు కలిస్తేనే ఆ ఫరిష్తా లేదా దేవదూత స్థితి వస్తుందని గ్రంథం వివరిస్తోంది. ఇది వినడానికి చాలా బాగుంది, కాని ఇక్కడే గ్రంథం అతిపెద్ద సవాలును విసిరింది. ఈ డబుల్ లైట్ స్థితికి చేరుకోవడానికి 10 నిమిషాలు లేదా అరగంట కాదు, కేవలం ఒక్క క్షణంలో ఆ స్థితికి చేరుకోగలగాలి అని బాప్దాదా సవాలు చేశారు. నిజమే, ఒక్క క్షణం అనేది వినడానికి చాలా కష్టంగా అనిపిస్తోంది. అదే నా సందేహం కూడా. ఒక సాధారణ మనిషికి ఎన్నో ఆలోచనలతో సతమతమయ్యే మనసుకు ఒక్క సెకండ్లో ఆ దేవదూత స్థితికి వెళ్లడం ఎలా సాధ్యపడుతోంది? అసలు ఆ ఒక్క క్షణం నియమం ఎందుకు పెట్టారు? ఒక్క క్షణం అనే కండీషన్ వెనుక చాలా ప్రాక్టికల్ రీజన్ ఉంది. జీవితంలో వచ్చే తుది పరీక్షలో లేదా అత్యంత కఠినమైన పరిస్థితులు ముందుగా నోటీసిచ్చి రావు. అవును, అకస్మాత్తుగా వస్తాయి. అవి అకస్మాత్తుగా ఒక్క క్షణంలోనే వస్తాయి. అప్పుడు కూర్చుని ధ్యానం చేసి మనస్సును శాంతపరచుకోవడానికి సమయం ఉండదు. ఆ ఒక్క క్షణంలోనే డబుల్ లైట్ స్థితిలోకి మారగలిగే ప్రాక్టీస్ ఉండాలి. లేకపోతే ఆ పరిస్థితికి మనం బలైపోతాం. ఈ పాయింట్ చదువుతున్నప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. మనం గమనిస్తే మనం కోపం, అహంకారం లేదా బాధ లాంటి నెగటివ్ ఎమోషన్స్లోకి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణం కూడా పట్టదు. అవును, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. ఎవరైనా ఒక మాట అనగానే ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తోంది. అది ఎంత సహజంగా మనకు తెలియకుండానే ఇట్టే జరిగిపోతోందో కదా. మరి ఆ నెగటివ్ స్థితికి వెళ్లడం అంత న్యాచురల్గా జరిగినప్పుడు ఈ పాజిటివ్ ఫరిస్తా స్థితి కూడా అంతే సహజంగా ఎందుకు మారకూడదు? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. నేను ఆత్మాభిమాని స్థితిలో ఉన్నాను అన్నది కూడా నాకే తెలియకూడదు. అంత న్యాచురల్గా ఆ ప్రశాంత స్థితిలో ఉండిపోవాలి అని గ్రంథం చెప్తున్న తీరు నిజంగా ఆలోచింపచేస్తోంది. నెగటివ్గా మారడానికి పట్టే ఒక్క సెకనే పాజిటివ్గా మారడానికి కూడా పట్టాలి అనేది ప్రాక్టీస్తో సాధ్యమే కదా? అవును, ఇదొక మానసిక అలవాటు. మెదడు ఎప్పుడూ సులభమైన దారిని ఎంచుకుంటుంది. ఇప్పటివరకు దానికి నెగటివ్ రియాక్షన్ అనేది సులభమైన అలవాటుగా మారింది. ఈ గ్రంథం సూచించే సాధన ద్వారా ఆ న్యూరల్ పాత్వేలను మార్చి ప్రశాంతతను ఒక డీఫాల్ట్ సెట్టింగ్గా, ఒక సహజ స్వభావంగా మార్చుకోవాలని చెబుతున్నారు. వావ్, బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. అయితే ఈ విశ్లేషణలో మనం ఇప్పటివరకు వ్యక్తిగత సాధన గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ గ్రంథం ఈ సిద్ధాంతాలను ప్రాక్టికల్గా సమాజంలో ఎలా అప్లై చేయాలో కూడా వివరించింది. ముఖ్యంగా గ్రంథం 2వ భాగంలో అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రశాసక వర్గం మరియు మీడియా వర్గాల ప్రస్తావన వస్తుంది. అవును, ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ గురించి విశ్లేషిద్దాం. అడ్మినిస్ట్రేషన్ వింగ్కి ఇచ్చిన సూచనలు చాలా వాస్తవికంగా అనిపించాయి. విశ్వ పరివర్తన కోసం కేవలం సామాన్యులకే కాదు, పెద్ద పెద్ద పట్టణాలలో ఉన్న నాయకులకు, అడ్మినిస్ట్రేటర్లకు కూడా ఈ ఆధ్యాత్మిక సందేశం చేరాలని సూచించారు. అవును, వారి పాత్ర సమాజంలో చాలా ముఖ్యం కాబట్టి వారిని పూర్తిగా ఈ మార్గంలోకి తీసుకువచ్చి రెగ్యులర్ విద్యార్థులుగా మార్చకపోయినా పర్వాలేదు, కనీసం సహయోగులుగా, అంటే ఈ మంచి పనికి కోఆపరేటివ్ సోల్స్గా మార్చాలని చెప్పారు. ఇది చాలా ప్రాక్టికల్ అప్రోచ్. దీన్ని ఆధునిక కార్పొరేట్ పరిభాషలో చెప్పాలంటే ఒక నెట్వర్కింగ్ స్ట్రాటజీ లేదా కోయలిషన్ బిల్డింగ్ లాగా అనిపిస్తోంది. అందరూ మన సంస్థలో పనిచేయాల్సిన అవసరం లేదు, కానీ మనకు మద్దతిచ్చే మిత్రులుగా ఉంటే చాలు అన్నట్లు. ఇది చాలా పరిణితి చెందిన ఆలోచనా విధానం. ఎక్కడో విడివిడిగా ఉన్న ఈ మంచి మనసున్న నాయకులను, అడ్మినిస్ట్రేటర్లను, సహయోగులను అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని గ్రంథం సూచిస్తోంది.
మధుబన్ లాంటి ఒక పవిత్ర స్థానంలో పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి వారందరినీ ఒకచోట చేర్చడం వల్ల ఎంతటి అద్భుతమైన సామూహిక శక్తి ఉద్భవిస్తుందో మనం ఊహించవచ్చు. ఖచ్చితంగా ఒక పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. దీనివల్ల సమాజంలో ఒక పాజిటివ్ మార్పు చాలా వేగంగా వ్యాపిస్తోంది. విడివిడిగా ఉన్నప్పుడు వారు చేయలేని పనులు ఇలా కలిసి ఒక నెట్వర్క్గా ఏర్పడినప్పుడు ఒకరినొకరు చూసుకుని వారిలో ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి. ఈ కార్యక్రమాల నిర్వహణ సమయంలోనే మధుబన్ నివాసులకు దక్కినొక గొప్ప ప్రశంసను ఇక్కడ తప్పక ప్రస్తావించాలి. పదమాల రెట్ల అభినందనలు కదా. అవును, ఎందుకంటే సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడమంటే ఏమితో వారి ఉదాహరణ చెబుతుంది. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఆ మధుబన్ నివాసులు ఎంతగా అలసిపోయినా సరే ఆ అలసటను ఎవరికీ తెలియనివ్వకుండా అపారమైన విల్ పవర్తో ఫరిస్తాల్లా ఎప్పుడూ చిరునవ్వుతో సేవ చేస్తారట. అది నిజంగా ఒక ఆదర్శవంతమైన స్థితి. వాళ్ల ముఖంలో ఆ అవ్యక్త అలసట లేని స్థితి కనిపిస్తోందని ప్రశంసించారు. విల్ పవర్ లేదా సంకల్ప బలానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణేముంటుంది? ఇక్కడే మనం మొదట మాట్లాడుకున్న స్వచ్ఛమైన మనసు యొక్క ఫలితం కనిపిస్తుంది. ఇప్పుడైతే మనసులో ఎందుకు, ఏమిటి అనే వ్యర్థ ప్రశ్నలు ఉండవో, ఇప్పుడైతే ఎవరి పట్ల ఎలాంటి నెగటివ్ భావాలు ఉండవో, అప్పుడు మనసు అలిసిపోదు. మనసు అలసిపోనప్పుడు శరీరానికి కూడా అలసట రాదు. కరెక్ట్. శరీరానికి ఉన్న అలసటను సంకల్పబలంతో ఈజీగా జయించవచ్చు. సేవ చేయాలనే ఆ నిస్వార్థమైన లగనమే వారిని అలా అలిసిపోనివారిగా ఉంచుతుంది. ఇక ఇదే క్రమంలో మీడియా వింగ్ విషయానికి వస్తే, వారు టీవీలలో, వార్తాపత్రికలలో సాధిస్తున్న ప్రగతిని గ్రంథం మెచ్చుకుంది. పత్రికలలో ప్రత్యేక స్థానం లభిస్తోందని, టీవీలలో కూడా కార్యక్రమాలకు పర్మనెంట్ స్లాట్స్ దొరుకుతున్నాలని అభినందించారు. అవును. కాని ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన అత్యంత శక్తివంతమైన ముగింపు పాయింట్ ఒకటుంది. గ్రంథం కేవలం ఈ విజయాలను మెచ్చుకుని ఆగిపోలేదు, ఒక అల్టిమేట్ ఆదర్శ స్థితిని నిర్దేశించింది. వెంబడి పడాల్సిన పనిలేదు. మనమెప్పుడైతే ఆ ఫరిష్తా అనే స్వచ్ఛమైన స్థితిలో ఎలాంటి భారం లేకుండా ఎవ్వర్రెడీగా ఉంటామో అప్పుడు మనం ఎవరి వెంట పడాల్సిన అవసరం లేదు. అప్పుడు మీడియా వారే లేదా బయటి ప్రపంచంలోని ఇతర వనరులు వాటంతటా అవే నీడల మన వెనుక వస్తాయని అందులో చెప్పారు. అంటే వారే స్వయంగా మన దగ్గరకొస్తారన్నమాట. మమ్మల్ని కూడా మీ సేవలో సహయోగులుగా చేసుకోండి అని ప్రపంచమే స్వయంగా అడుగుతుందట. అంటే మన అంతర్గత స్థిరత్వం పెరిగే కొద్దీ బాహ్య పరిస్థితులు వాటంతట అవే మనకు అనుకూలంగా మారుతాయి అని వివరించిన తీరు విశేషంగా ఉంది. ఇదొక అత్యున్నతమైన ఆకర్షణా సిద్ధాంతం. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్కి ఒక ఆధ్యాత్మిక రూపం అని చెప్పవచ్చు. మన వైబ్రేషన్స్, మన ఎనర్జీ ఎంత ప్యూర్గా, నిస్వార్థంగా ఉంటే ప్రపంచం మనకు అంతగా ఆకర్షితమవుతుంది. ఇది సైకలాజికల్గా కూడా ప్రూవ్ అయిన విషయమే కదా. అవును. ఎప్పుడైతే ఒక వ్యక్తికి కీర్తి, గుర్తింపు కావాలనే ఆశ ఉండదో అప్పుడే ఆ కీర్తి అతని వెతుక్కుంటూ వస్తుంది అనేది నిరూపించబడిన సత్యం. ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి సంక్షిప్తంగా చూస్తే మనం ఎన్నో ప్రాక్టికల్ విషయాలను అన్వేషించాం. బుద్ధిని క్లియర్గా ఉంచుకోవడం ద్వారా వేగవంతమైన నిర్ణయ శక్తిని ఎలా పెంచుకోవాలి, ఎందుకు, ఏమిటి అనే అనవసరమైన విశ్లేషణల నుండి బయటపడి అనాలిసిస్ పారాలిసిస్ని ఎలా జయించాలి అనేది చూశాం. అలాగే ఇతరులను జడ్జి చేసే దూరపు చూపును వదిలి దగ్గర చూపుతో మనల్ని మనం ఎలా పరిశీలించుకోవాలి అనే విషయాలను కూడా చర్చించాం. ముఖ్యంగా దేహభావనలోకి జారిపోయినంత సహజంగా ఒక్క క్షణంలోనే ఆ డబుల్ లైట్ ఫరిష్తా స్థితికి ఎలా చేరుకోవాలి అనేది కూడా అర్థం చేసుకున్నాం. ఈ మూల గ్రంథం మనల్ని కేవలం కొత్త విషయాలు తెలుసుకోమని మాత్రమే చెప్పటం లేదు, మనల్ని సమస్యాముక్తులుగా మారేందుకు మన మనసుకు శిక్షణ ఇవ్వమని కోరుతోంది. అంతర్గత శక్తులను ఏ సమయంలో వాడాలో ఆ క్షణంలో వాడగలగడమే నిజమైన విజయం. అంతర్గత ప్రపంచాన్ని మనం ఎంత స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంచుకుంటే బాహ్య ప్రపంచం అంత సులభంగా మనకు సహకరిస్తుందని ఈ గ్రంథం స్పష్టం చేస్తోంది. అవును. ఈ అద్భుతమైన సమాచారం నుండి ఏ స్ఫూర్తిని పొందవచ్చు, నిత్య జీవితంలో ఆ ఒక్క క్షణం నియమాన్ని ఎలా అప్లై చేయవచ్చు అనేది మనం ప్రతి ఒక్కరమూ ఆలోచించుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా. ముగించే ముందు వినేవారికి ఒక చిన్న కాని లోతైన ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. ఇప్పటివరకు మనం చర్చించిన విషయాల ఆధారంగా ఎవరైనా ఇలా ఆలోచించవచ్చు. ఒకవేళ నిజంగానే మన లోపలి మానసిక స్థితి పూర్తిగా స్వచ్ఛంగా, ఎటువంటి అంచనాలు, భయాలు లేని ఒక పారదర్శకమైన ఫరిస్తాలా మారితే మనం బయటి ప్రపంచంలో అవకాశాల కోసం, గుర్తింపు కోసం లేదా ఇతరుల ఆమోదం కోసం పరిగెత్తాల్సిన అవసరం బహుశా ఉంటదేమో. అదొక అద్భుతమైన పాయింట్. బహుశా
మనం బాహ్య ప్రపంచంలో ఎదుర్కొనే ఘర్షణ, ఆటంకాలు, మనుషుల మధ్య వచ్చే విభేదాలు అన్నీ కేవలం మన అంతర్గత అశాంతికి ఒక ప్రతిబింబం మాత్రమేనేమో. ఎప్పుడైతే ఆ ఒక్క క్షణపు నిశ్శబ్దాన్ని, ఆ దేవదూత స్థితిని సాధిస్తామో అప్పుడు బహుశా ఈ ప్రపంచమే తనంతట తానుగా సహకరించటానికి ముందుకొస్తుందేమో. ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఆలోచింపజేసే ముగింపు. మన లోపలి ప్రపంచం మారితే బయటి ప్రపంచం దానంతట అదే మారుతుంది, మనం దేని వెంట పరిగెత్తాల్సిన పనిలేదు అన్నది ఈరోజు ఈ డీప్ డైవ్ నుండి మనం తీసుకువెళ్లే అతి పెద్ద సందేశం. ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. మరో కొత్త అంశంతో, ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణలో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు మనసును ఎంత స్వచ్ఛంగా ఉంచుకుంటే జీవితం అంత తేలికగా మారుతుందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉందాం. సెలవు.